నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కీలక కామెంట్స్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన వచ్చేలా ఉందని విమర్శించారు. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలతో యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పాలన పట్ల విసుగు చెందారన్నారు ధన్పాల్. రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు లేని రుణమాఫీ రైతులకు వెంటనే అందజేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్య స్థాపన అంటూ తెలంగాణ ప్రజలను నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. వెంటనే ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఇచ్చిన హామీలు, డిక్లరేషన్లు, గ్యారంటీలు అమలు చేస్తే ప్రజలు సంతోషపడతారు. మీరు పని చేయక, మీ గ్యారంటీలు అమలు చేయక ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన, దేశ అభివృద్ధి, అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ముందుకెళ్తా ఉందో, రాబోయే స్థానిక ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ అన్నిట్లో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరడం ఖాయం. కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరడం ఖాయం. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అండతోటి, ఇప్పుడు కూడా కొద్దిమంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అండతోటి అధికారులు వారితో కలిసి వారికి కరెంట్ మీటర్ ఇప్పించడము, మున్సిపల్ ట్యాక్స్ అప్లై ఇవ్వించడము, ఈ రకమైన అవినీతి, మొన్న నాగారంలో కూల్చేసిన ఇండ్లు, పేదల ఇండ్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, అధికారులు వరకు మోసం చేయడం జరిగింది. ఆ పేద కుటుంబాలకు ఏదైతే వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదించుకొని ఆ స్థలాలు కొన్నారో, కట్టుకున్నారో, తిరిగి ఎవరైతే అవినీతి చేసిండ్రో, అవినీతి చేసి ఆ ప్లాట్లు అమ్మిండ్రో వారితోటే ఆ డబ్బు ఇప్పించవలసిందిగా నేను కలెక్టర్ గారిని, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఈ మొత్తం భాగోతము బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, అధికారుల అండతోటి పేదలకు నేను కలెక్టర్ గారితో కూడా నేను చెప్తా, లెటర్ ఇస్తా, వారు కొన్న ప్లాట్ల డబ్బులు ఇప్పించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా.